మెరుగైన వేతన ఒప్పందం కోసం ఐక్యంగా పోరాడదాం. ప్రగతిశీల కార్మిక సమాఖ్య తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో ప్రగతిశీల కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో దేవరపల్లి మండల లారీ వర్కర్స్ యూనియన్ సభ్యుల సమావేశం 4/3/2024 తేదీన జరిగింది. ఈ సమావేశంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మస్తాన్ మాట్లాడుతూ క్వారీ పరిశ్రమలో లారీలపై పనిచేస్తున్న డ్రైవర్లకు, హెల్పర్లకు 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే నూతన వేతన ఒప్పందం కోసం ఫిబ్రవరి 23వ తేదీన యజమానుల సంఘానికి కార్మికుల డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని, దీనిపైన యజమానుల సంఘాలు స్పందించి మెరుగైన వేతన ఒప్పందం జరిపించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మార్చి 9వ తేదీతో గత వేతన ఒప్పందం ముగుస్తుందని, ఈలోపుగా యజమానులు చర్చలు జరిపి వేతన ఒప్పందం జరిపించాలని, లేని పక్షంలో కార్మికులు ఉద్యమ బాట పడతారని అన్నారు. యూనియన్ అధ్యక్షుడు ఆకాష్ మాట్లాడుతూ కార్మిక కోరికలు అంగీకరించి వేతన ఒప్పందం జరపాలని, లేని పక్షంలో కార్మికులు సమ్మెకు సిద్ధమవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల కార్మిక సమైక్య జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ ఏడుకొండలు, చిక్కాల నాగరాజు, లారీ యూనియన్ సభ్యులు పోసి భాష, సుబ్బారావు, సత్యనారాయణ, మల్లిపూడి రామకృష్ణ, సాయి, పూలమాటి సుబ్బారావు, లారీ డ్రైవర్స్, హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. యజమానులు వెంటనే స్పందించాలి. యజమానులు వెంటనే మెరుగైన వేతన ఒప్పందం, మెరుగైన వేతన ఒప్పందం, మెరుగైన వేతన ఒప్పందం. వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య, వర్ధిల్లాలి ప్రగతిశీల కార్మిక సమాఖ్య. నా పేరు ఆకాష్, లారీ డ్రైవర్లు యూనియన్ అధ్యక్షుడిని. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లారీ డ్రైవర్కి ఉద్యమాభివందనాలు. ఈ మార్చి 9వ తారీఖు తోటి మనం లాస్ట్ టైం చేసుకున్న వేతన ఒప్పందం అగ్రిమెంటు ముగుస్తుంది. కావున మళ్ళా నూతన వేతన ఒప్పందం కోసం మనం ఆల్రెడీ ఈ లాస్ట్ మంత్ 23వ తారీఖున యాజమాన్యం వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ నూతన వేతన ఒప్పందం కోసం నోటీస్ ఇచ్చాము. ఇప్పటి వరకు ఎవరో కూడా స్పందించలేదు. 9 తోటి ముగుస్తుంది. కావున 9 తర్వాత మేము డ్రైవర్లందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పరచుకొని, మీటింగ్లో మేము డిస్కస్ చేసుకున్న తర్వాత సమ్మెకి వెళ్ళడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడమని ఓనర్లకి తెలియజేస్తున్నాము. ఈ రాబోయే రోజుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, ఈ ఆర్థిక స్థితిగతులను కూడా మేము కూడా దృష్టిలో ఉంచుకొని మేము మాట్లాడుతున్నాం. ఈ నిత్యావసరాలు మేము భరిస్తున్న భారం అంతా కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు సరైన వేతన ఒప్పందం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా డ్రైవర్లకి ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. డ్రైవర్ల ఐక్యత, డ్రైవర్ల ఐక్యత. పోరాడదాం నూతన వేతన ఒప్పందంకై, పోరాడదాం కార్మిక హక్కులకై. వర్ధిల్లాలి లారీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి లారీ డ్రైవర్ల ఐక్యత. మెరుగైన వేతన ఒప్పందంకై మెరుగైన వేతన ఒప్పందంకై మెరుగైన వేతన ఒప్పందంకై పోరాడదాం. మెరుగైన వేతన ఒప్పందంకై పోరాడదాం. మెరుగైన జీతాల కోసం. నా పేరు మస్తాన్, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడిని. ఈ క్వారీ పరిశ్రమలో లారీలపై మరి రాత్రి పగలు డ్యూటీలు చేస్తూ కుటుంబ పోషణ కోసం ఈ పరిశ్రమ ఆధారపడి పొల్యూషన్లో డ్రైవర్లుగా గత 25 సంవత్సరాల నుంచి డ్రైవర్లు పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నూతన వేతన ఒప్పందం జరుగుద్ది. దానిలో భాగంగా గతంలో చేసుకున్న వేతన ఒప్పందం ఈ నెల 9వ తేదీతో ముగుస్తుంది. తిరిగి నూతన వేతన ఒప్పందం కోసం ఈ నెల 23వ తేదీన యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు యజమానులు దాని మీద స్పందించలేదు. కాబట్టి మా కార్మికుల న్యాయమైన కోరికలు అంగీకరించి వారి ఉద్యోగ భద్రత కోసం, వారి మెరుగైన వేతనాల కోసం, అదేవిధంగా మరి కార్మిక హక్కులు సాధించే దిశగా ఈ వేతన ఒప్పందం జరపాలని, లేని పక్షంలో మా కార్మిక సోదరులందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, యజమానులు మరి మేము ఇచ్చిన నోటీసు మీద తక్షణమే స్పందించి మాకు నూతన వేతన ఒప్పందం జరిపించాలి అని చెప్పేసి మేము యజమానులు డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యజమానులు తొందరగా స్పందించి మా కార్మికుల కోరికలు అంగీకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.
లారీ డ్రైవర్ల ఐక్యత, లారీ డ్రైవర్ల ఐక్యత.